ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గన్నవరం. తాజా ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం ఓ హాట్ టాపిక్. ఇక్కడి నుంచి బరిలో ఉన్న అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఓడించి తీరుతామని టీడీపీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక టీడీపీని లేకుండా చేస్తానని వంశీ కూడా అదే రేంజ్లో ప్రకటన చేశారు. అదే సమయంలో గన్నవరంలో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని కొడాలి నాని కూడా ప్రకటించారు. అయితే తాజా ఎన్నికల్లో వంశీ పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన ఎక్కడా కనిపించటం లేదు. ఈ విషయమే ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు వస్తోంది. వైసీపీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ గన్నవరం వదిలి వెళ్లిపోయారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. అంతేకాదు గన్నవరంలో అసలు వైసీపీ ఉందా అనే చర్చ కూడా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ తరపున చంద్రబాబు, లోకేష్లు వచ్చి తనపై పోటీ చేయమని సవాల్ విసిరారంటూ వంశీపై వ్యంగ్యాస్త్రాలు కూడా పడుతున్నాయి. ఓడిపోయాక ఎక్కడికి వెళ్లిపోయాడంటూ సోషల్ మీడియా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీ కార్యాలయం కూడా లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో వైసీపీ కనుమరుగైందనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. గన్నవరంలో వైసీపీ కార్యాలయం కూడా లేకపోవడం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా అసహనం తెప్పిస్తోంది. ఎన్నికలు జరిగి నెల రోజులు పూర్తయిన గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అడ్రస్ లేకపోవడాన్ని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. చిత్రం ఏంటంటే గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా నాయకులు కరువయ్యారు.